రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న చిత్రం గేమ్ చేంజర్. ఈ సినిమా గురించి ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అంతేకాదు సంక్రాంతికి రిలీజ్ అవుతున్న అన్ని సినిమాల కన్నా గేమ్ చేంజర్ మీదనే అందరి దృష్టి ఉంది. త్రిబుల్ తర్వాత ఇప్పటి వరకు వెండితెరపై కనిపించలేదు రామ్ చరణ్. ఈ మధ్యలో చిరంజీవి హీరోగా నటించిన ఆచార్యలో చిన్న క్యామియోలో కనిపించాడు. కానీ ఆ సినిమా కూడా భారీ డిజాస్టర్గా నిలిచింది. దీంతో ఫ్యాన్స్ నమ్మకమంతా గేమ్ చేంజర్ పైనే ఉంది. ఫైనల్గా ఈ సంక్రాంతికి మూవీ బరిలోకి దిగుతుంది. ఇంతలోనే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ రివ్యూ అయితే బయటకు వచ్చేసింది. అది ఏంటి, ఎలా ఉంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. గేమ్ చేంజర్ సినిమా పక్కా హిట్ అని ఇప్పటికే చాలామంది ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. కానీ దర్శకుడు శంకర్కు ఎన్నో ఏళ్లుగా సరైన హిట్ లేదు. భారీ బడ్జెట్తో చిత్రాలు తెరకెక్కించినా వర్కౌట్ అవ్వకపోవడంతో నిర్మాతలకు నష్టాలే మిగిలాయి. అందుకే శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ సినిమా అనగానే ముందు ప్రేక్షకులు ఎగ్జైట్ అయినా అసలు ఫామ్లో లేని డైరెక్టర్ శంకర్తో సినిమా చేస్తున్నాడని చరణ్ కాస్త టెన్షన్ పడ్డారు కూడా. కానీ గేమ్ చేంజర్తో శంకర్ మళ్ళీ ఫామ్లోకి రానున్నాడని తెలుస్తుంది. ఫస్ట్ రివ్యూలో ఈ సినిమా బ్లాక్ బస్టర్ అని తెలిసిపోయింది. అంతేకాకుండా ఈ మూవీలో హైలైట్స్ ఏంటనే విషయం కూడా బయటకు వచ్చేసింది. అవేంటో ఇప్పుడు చూద్దాం. అయితే గేమ్ చేంజర్ మూవీలో రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సీన్ అదిరిపోతుందట. ఒక కాలేజ్ స్టూడెంట్గా చరణ్ కనిపించినప్పుడు ఆ కాలేజ్లో వచ్చే సీన్స్ యూత్ని విపరీతంగా ఆకట్టుకుంటాయి. ఈ మూవీలో రామ్ చరణ్కి జోడీగా కైరా అద్వానీ నటించింది. ఇందులో హీరో హీరోయిన్కి మధ్య లవ్ ట్రాక్ మాత్రమే కాకుండా ఇద్దరి మధ్య కామెడీ సీన్స్ కూడా యాడ్ చేసేటట్టు శంకర్. అవి బాగా వర్కౌట్ అయ్యాయని తెలుస్తుంది. అయితే రామ్ చరణ్ ఒక మాస్ పాటతో అదిరిపోయే స్టెప్పులు వేసి తన ఫ్యాన్స్కి ఫుల్ ఫీస్ట్ ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. ఏ సినిమాకు అయినా ఇంటర్వెల్ అనేది చాలా కీలకం. అలాగే గేమ్ చేంజర్లో కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ఇంటర్వెల్ వేరే లెవెల్కి వెళ్ళిపోతుందట. అయితే గేమ్ చేంజర్ ఫస్ట్ హాఫ్ ప్రేక్షకుల్ని బాగానే ఇంప్రెస్ చేస్తుందట. కానీ అంతకు మించి సెకండ్ హాఫ్లోనే అసలు సినిమా ఉంటుంది. చాలా హై మూమెంట్స్ కూడా ఉన్నాయి. అంతేకాకుండా సెకండ్ హాఫ్లో వచ్చే అప్పన్న పాత్ర అయితే మాత్రం చాలా బాగుంటుందట. రామ్ చరణ్ ఈ పాత్రకి ప్రాణం పెట్టేశాడట. ఈ క్యారెక్టర్లో రామ్ చరణ్ యాక్టింగ్కి మాత్రం విమర్శకులు సైతం ప్రశంసిస్తారట. అంతలా రామ్ చరణ్ అప్పన్న పాత్రలో ఒదిగిపోయాడట. అంతేకాకుండా రామ్ చరణ్కి యాక్టర్గా ఈ చిత్రం చాలా మంచి పేరు తీసుకొస్తుందని బలంగా వినిపిస్తుంది. మొత్తానికి టైటిల్కి తగ్గట్టుగానే రామ్ చరణ్ గేమ్ చేంజర్గా మారి సినిమాను ముందుకు నడిపించాడు. చాలా సందర్భాల్లో తనది వన్ మ్యాన్ షో అన్నట్లుగా అనిపించడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక రామ్ చరణ్తో పాటు ఇతర నటీనటులు కూడా తమ నటనతో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి ట్రై చేయగా ఎస్జే సూర్య గురించి అయితే ప్రత్యేకంగా చెప్పుకోక్కర్లేదు. ఈ మధ్య కాలంలో ఎస్జే సూర్య ఏ సినిమా చేసినా గుర్తుండిపోయే పాత్రలోనే కనిపిస్తున్నాడు. అలాగే ఈ గేమ్ చేంజర్ మూవీలో కూడా సూర్య పాత్ర చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందని టాక్ బలంగా వినిపిస్తుంది. ఇన్సైడ్ రివ్యూలను చూస్తుంటే మాత్రం గేమ్ చేంజర్ సినిమా పక్కా బ్లాక్ బస్టర్గా నిలిచేలాగే ఉంది. డైరెక్టర్ శంకర్ మళ్ళీ తిరిగి ఫామ్లోకి వచ్చేటట్టే కనిపిస్తుంది. అలా చూసుకున్న రామ్ చరణ్కి గేమ్ చేంజర్ పెద్ద హిట్గా నిలవాలని మనం కూడా కోరుకుందాం. మరి మీలో ఎంతమంది గేమ్ చేంజర్ సూపర్ హిట్ కావాలనుకుంటున్నారో కమెంట్ చేయండి. అలాగే ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ సినిమా అప్డేట్స్ కోసం మా ఛానల్ సినిమా సంగతుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.